ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 6వ అధ్యాయం. శ్రీ మత్స్యావతారం. శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ఆపద జరిగితే చూడలేడు. అలాగే విశ్వనాశనం చేసిన వారిని శిక్షించి విశ్వాన్ని రక్షించడం మహావిష్ణువుకే సాధ్యం. బ్రహ్మ నుంచి దొంగలించిన వేదాలను, మహాప్రళయము నుంచి ఓషధులను, విత్తనాలను మరియు సప్తర్షులను కాపాడిన మత్స్యావతారమును ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఇది మహావిష్ణువు ప్రథమావతారము. కశ్యప మరియు అదితులకు జన్మించిన వాడు వివస్వానుడు. వివస్వానుడే సూర్యుడు. వివస్వానుడి భార్య శరణ్య. సంజ్ఞకు పుట్టినవాడే సత్యవ్రతుడు. ఇతనినే శ్రద్ధాదేవుడని, వైవస్వత మనువని కూడా పిలుస్తారు. 14 మనువులలో 7వవాడు. అంతేకాదు మానవ జాతికి మూల పురుషుడు. ద్రవిడ దేశానికి రాజుగా చక్కగా పరిపాలన సాగించేవాడు. దైవ కార్యాలు చాలా చక్కగా నిర్వహించేవాడు. శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ఎక్కువ సమయం గడిపేవాడు. కృతమాలికా నదీ తీరములో సత్యవ్రతుడు కుటీరము నిర్మించుకొని తపస్సు చేస్తుండేవాడు. మహారాజు ప్రతిరోజు జలతర్పణము చేయడం అలవాటు. అలా ఒకరోజు జలతర్పణం చేయడానికి నీటిని దోసిట్లోకి తీసుకున్నాడు. అలా నదిలో నీటిని తీసుకున్నప్పుడు చిన్న చేపపిల్ల దోసిల్లోకి వచ్చింది. తిరిగి దాన్ని నదిలో వదలబోయాడు. అప్పుడు ఆ చిన్న చేప రాజుతో, నీటిలో ఉన్న జలచరాలు నన్ను బ్రతకనీయవని దోసిల్లోకి వచ్చాను, నన్ను కాపాడక మరల నీటిలో వదులుతావా? ఇదేనా నీ ధర్మం అని ప్రశ్నిస్తుంది. చేప మాటలకు జాలిపడి తన కమండలములో ఆ చేపను విడిచాడు. ఆ చేప ఒక రాత్రి గడిచేసరికి కమండలమంతా పెరిగిపోయింది. మహారాజుతో ఆ చేపపిల్ల, మహారాజా, నాకు ఈ కమండలము సరిపోవడం లేదు, మరో చోటికి మార్చు అన్నది. సత్యవ్రతుడు ఆ చేపను ఒక పెద్ద తొట్టిలోకి మార్చాడు. మరో రోజుకు ఆ తొట్టి కూడా సరిపోలేదు. అక్కడి నుంచి ఒక కుంటకు, అక్కడి నుంచి జలాశయానికి మార్చాడు. అది కూడా సరిపోలేదు. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. అక్కడ నుంచి మహాసముద్రంలోకి వదిలాడు. అప్పుడు ఆ చేప, మహారాజా, నీ రక్షణ కోరి వచ్చిన నన్ను ఈ సముద్రములోని జలచరాలైన తిమింగలాలకు ఆహారముగా వేయదలుచుకున్నావా అని రాజును నిలదీసింది. సత్యవ్రతుడు, ఓ మహామీనమా, ఇంతకంటే నేను చెయ్యగలిగిందేముందో నువ్వే చెప్పు. క్షణానికి శతయోజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏది మింగుతుంది అన్నాడు. ఆ రాజు మాటలు విన్న ఆ చేప సముద్రం మధ్యలోకి వెళ్ళి మహాపర్వతములా పెరిగిపోయింది. సత్యవ్రత, నీవన్నట్లు ఏ జలాచరము నన్నేమీ చేయలేవు, కానీ నేను ఇలా పెరిగి పెరిగి ఏమవుతానో అన్నది. అప్పుడు రాజు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాచేప రూపములో ఉన్న ఓ నారాయణమూర్తి, నాకు ఈ మత్స్యావతార అవతరణము గోచరము కాకున్నది. ఈ లీలను ఎలా అర్థము చేసుకోవాలో తెలుపగలరు అని వినయముగా స్తుతించాడు. అప్పుడు చేపరూపములో ఉన్న విష్ణువు, ఓ రాజా సత్యవ్రత, ఇంకా 7 రోజులలో కల్పాంతము రాబోతున్నది. మహాప్రళయము సంభవించి అంతా మునిగిపోతుంది. జ్ఞానంతో పాటు ఓషధులు, విత్తులు నశించకూడదు. ముందొచ్చే కల్పానికి వాటి అవసరం చాలా ఉంది. అందుచేత అవి రక్షించబడాలి. నీ కోసం పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగా వెలుగుతూ వస్తుంది. అందులో సప్తర్షులు ఉంటారు. ఆ వెలుగు వారిదే. ఓషధుల్ని, విత్తనాల రాసుల్ని నీతో పాటు నౌకలోకి చేర్చు. నా మీద ఉండే కొమ్ము చివరతో మీరుండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షించుతూ ఉంటాను. అందుకే నేను ఇలాగా అవతరించాను. బ్రహ్మ మేల్కొనే వరకు నావ ధ్రువుణ్ణి దిక్సూచిగా పెట్టుకొని పయనిస్తుంది. రాబోయే కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు అని ఆదేశించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆనతిని తలదాల్చి వినమ్రుడై మ్రొక్కాడు. మీనము సముద్రంలోనికి వెళ్ళింది. సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పిన ప్రకారము ఓషధులను, విత్తులు మొదలగు భావి తరాలకు అవసరమగు వాటినన్నిటినీ పోగు చేసి సముద్రం ఒడ్డుకు చేర్చి ఓడ రాకకు ఎదురు చూస్తున్నాడు. 4 యుగాలు అయిన కృత, త్రేత, ద్వాపర మరియు కలియుగాలు కలిపి ఒక మహాయుగం. 1000 మహాయుగాలు ఒక కల్పం. ఒక కల్పము బ్రహ్మకు ఒక పగలు. అది బ్రహ్మకు కల్పాంతం. కల్పాంతము మొదలు కావడముతో చీకటి అలుముకుంటుంది. అదే సమయంలో బ్రహ్మకు నిద్ర ముంచుకొస్తున్నది. బ్రహ్మ నిద్రమత్తులో సృష్టి కార్యము చేయలేక మానివేశాడు. గుర్క పెడుతూ నిద్రపోవు సమయములో వేదరాశి ఉత్పన్నమైంది. ఇదే అదనుగా వేదరాశిని సోమకాసురుడు తత్కరించి
తస్కరించి సముద్రము లోపల దాచి ఉంచి ఎవరు రాకుండా కాపలా కాస్తున్నాడు. 1,00,000 యోజనాల పొడవుతో మత్స్య రూపాన్ని ధరించిన మహావిష్ణువు ఆ వేదాలను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు నుంచి వెలువడుతున్న సంకర్షణాగ్ని ప్రకృతిలోని సమస్త సంపదలను మార్చివేస్తున్నది. భయంకర పెనుగాలులు వీస్తుంటే కారు మేఘాలు కమ్ముకొని ఏనుగు తొండమంత జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మహాసముద్రాల కెరటాల ఆకాశమంత ఎత్తు ఎగురుతున్నాయి. అన్ని లోకాలు మునిగిపోతున్నాయి. నావ కోసం ఎదురు చూస్తున్న సత్యవ్రతునికి దూరాన నావ కనిపించింది. ఒడ్డుకు వచ్చిన నావలోకి ఓషధులు, విత్తులు మొదలగు అవసర పదార్థాలన్నిటినీ సేవకుల సహాయముతో చేర్చాడు. రాజుతో సహా అందరూ నావలోకి చేరారు. నావలో సప్తర్షులు అప్పటికే ఉన్నారు. వారికి నమస్కరించి కూర్చున్నాడు రాజు. అందరూ పయనిస్తున్న నావలోంచి మహాచేపను చూశారు. నావకు చేప కొమ్ముకు కలిపి పెద్ద పాముతో కట్టబడి ఉంది. అలా కట్టినందున నావను మత్స్యము అతి సులభముగా ముందుకు లాగుకొని పోగలుగుతున్నది. అది చూసిన మునులు సత్యవ్రతుడు ఆశ్చర్యపడి మహావిష్ణువును ఇలా కీర్తించారు. చెలివై చుట్టమై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోర్కెల పంటవై విభుడవై వర్ధిల్లు నిన్నొలకే పలు వెంటన్బడి లోకమక్కట వృధా బద్దాశమై పోయడున్ నిలువన్నేర్చునే హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంబశ్యయాపహ. మత్స్యరూపములో ఉన్న మహావిష్ణువు సంతసించి వారికి సాంఖ్యయోగముతో కూడిన వేద సంహితను ఉపదేశించాడు. ప్రళయరాత్రి గడిచేంత వరకు నావను అటు ఇటు కదలకుండా మత్స్యరూపములో ఉన్న మహావిష్ణువు కాపాడుతున్నాడు. విష్ణువు అదే సమయములోనే సాగర గర్భములో ఆ ప్రళయ జలాలలో సోమకాసురుడు తస్కరించిన వేదాలను అన్వేషించడం ప్రారంభించాడు. అప్పుడు వేదాలను దొంగలించిన సోమకాసురుడు సాగర గర్భంలో కనిపించాడు. నావను రక్షిస్తూనే సోమకాసురునితో యుద్ధం చేస్తూ సోమకుడు పొందిన వరము ప్రకారము హయగ్రీవావతారుడై సోమకాసుర రాక్షసుని హతమార్చి సమస్త వేదరాశులన్నిటినీ తీసుకున్నాడు. అంతటితో ప్రళయకాలం ముగింపుకు వచ్చింది. బ్రహ్మదేవుడు మేల్కొని సృష్టి చేయడం ప్రారంభించాడు. సోమకాసురుడిని చంపిన శ్రీహరి వేదరాశిని తెచ్చి బ్రహ్మదేవుడికిచ్చాడు. విష్ణువుకు ఆర్ఘ్యం ఇచ్చిన సత్యవ్రతుడు తదుపరి కల్పానికి మనువయ్యాడు. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించేది వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తిని ఎత్తిన అవతారమే మత్స్యావతారం. వేదాలను రక్షించిన ఈ మత్స్యావతారుణ్ణి వేదనారాయణుడిగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. స్వామివారు మత్స్య రూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం. ఇది తిరుపతికి 68 కిలోమీటర్ల దూరము, మద్రాసుకు 73 కిలోమీటర్ల దూరములో చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. ప్రతి ఏడు మార్చి 23, 24, 25 తేదీలలో సూర్య పూజోత్సవం మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 తేదీలలో 3 రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతి ఏడు మార్చి నెల 25, 26, 27, 28 తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరములో ఉన్న రాజగోపురము నుండి సూర్యకిరణాలు నేరుగా వచ్చి మొదటి రోజున స్వామివారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభిభాగాన, మూడో రోజున స్వామివారి ముఖభాగాన ప్రసరించడం ఈ ఆలయం విశిష్టత. ఈ కారణంగానే ఆ 3 రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. మహావిష్ణువు ధరించిన శ్రీ మత్స్యావతార కథ చదివిన వారికి, విన్నవారికి పరమపదము లభిస్తుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. తమోగుణం కమ్ముకుంటే విజ్ఞానం మరుగున పడుతుంది. బలహీనతలను రెచ్చగొడుతుంది. భగవంతుడి అనుగ్రహంతో స్వస్థత సాధ్యమవుతుంది. స్థితికారుడి లీలయే శ్రీ మత్స్యావతారం. ఇది జీవ పరిణామ క్రమానికి ప్రారంభం. ఆది అవతారమూర్తి శ్రీ మత్స్యనారాయణ స్వామిని మనసారా ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.